నోవా ఎన్ఎఫ్టీలోకి వెళ్దాం. రిజర్వ్ చేయటంలో నేర్చుకుందాం. నిన్న విత్డ్రాలు నా దాంట్లో నుంచి ఒక $200 విత్డ్రాలు పెట్టాను, అవి మీకు తెలుసు. అందరికీ నమస్తే. నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత దీంట్లో కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎవరైతే లాంచ్ చేశారో వాళ్ళు ఇచ్చే ఆఫర్స్, బెనిఫిట్స్, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, రెఫరల్ చేస్తే ఎంత వస్తుంది అనే విషయాలన్నీ దీంట్లో పొందుపరుస్తాయి ఈ 4 pages లో. దానికి మనం నోటిఫికేషన్ చదువుకొని లేకపోతే ఇక్కడ క్లోజ్ చేసి క్లోజ్ అయిపోతుంది. రిజర్వ్ చేయటం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మైలోకి వెళ్ళాలి. మైలోకి వెళ్తే నా దగ్గర ఎంత ఇక్కడ నా దగ్గర $512 ఉన్నాయి. నిన్న నేను 200 విత్డ్రా పెట్టాను. యాక్చువల్గా అయితే నిన్న 706 ఉన్నాయి. అంతకుముందు ఒక 71 పెట్టాను. నిన్న 200 పెట్టాను. ఎవ్రీ 10 days కి 200 వస్తాయి. ఎవ్రీ 10 days కి విత్డ్రా 200 పెట్టాలని ఆలోచనతో 500 మినిమం ఉంచాను. ప్రజెంట్ ఇప్పటి వరకు నాకు టీం మీద ఈ రోజు 8.59 వచ్చింది. రిజర్వ్ చేస్తున్నాను, చూడండి. రిజర్వ్ అనే లెటర్ మీద మనము బటన్ ప్రెస్ చేస్తే ఈ నోటిఫికేషన్ పేజ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత మధ్యలో 2 days రిజర్వ్, కలెక్షన్ అనే 3 ఉన్నాయి కాబట్టి రిజర్వ్ మీద క్లిక్ చేస్తాము. మనం ఎన్నో లెవెల్లో ఉన్నాం అనేది ఇక్కడ స్పష్టంగా, అంటే మన దగ్గర ఉన్న అమౌంట్, నా దగ్గర $500 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టీమ్ కూడా ఉండాలి. మన దగ్గర $1 lakh ఉన్నంత మాత్రాన మనం లెవెల్స్ ఏం చేంజ్ అవ్వం. కింద టీం తప్పనిసరిగా ఉండాలి. ఎంత టీం ఉండాలంటే మినిమం డైరెక్ట్ గా 3 ఉండాలి. ఆ 3 కింద 5 ఉండాలి. అప్పుడు మనం సెకండ్ లెవెల్కి వెళ్తాం. ప్రతిదీ అక్కడ మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ లో చెప్తాడు ఎంతమంది ఉంటే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. లెవెల్స్ వెళ్ళగానే మనకేంటి ఉపయోగం అంటే మనకు వచ్చే ఇన్కమ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు చూసారా, లెవెల్ 1 వచ్చి 1.8 నుంచి 1.95 వరకు వస్తుంది. లెవెల్ 2 వచ్చి 2.1 నుంచి 2.5 వరకు, ఇట్లా 3, 4, 5 వాడిచ్చే పర్సంటేజ్లు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం డాలర్స్ కూడా మనం పెంచాలి. ఇప్పుడు 500 ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి 500, సెకండ్ లెవెల్ వచ్చేసరికి 500 to 2000, 2000 అట్లా లెవెల్ పెరిగే కొద్దీ డాలర్స్ కూడా అక్కడ మినిమం మనం ఉంచాల్సి వస్తుంది. సరే, ఇది విషయం. నేను రిజర్వ్ చేయడం చూపిస్తున్నాను, చూడండి. $507 పెట్టి ఒక ఈ ఎన్ఎఫ్టీని కొనింది. దీన్ని మళ్ళీ మనం వెంటనే సేల్ చేయాలి. కొన్న ఎన్ఎఫ్టీ ఎక్కడ ఉంటుంది? కలెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు 23 మనకి ప్రాఫిట్. చూద్దాం ఎంత వస్తుందో. సెల్ చేస్తున్నాను. 530కి అమ్మింది. 507 కొనింది, 530కి అమ్మింది. మరి మార్జిన్ ఎంత వస్తుందో మ్యాచ్ చేద్దాం, దేంట్లో మ్యాచ్ అవుతుంది ఏందనేది. రిజర్వ్ మీద నొక్కుతాము. ఇక్కడ ఒక కన్ఫర్మ్ అని వస్తుంది, దాని మీద ప్రెస్ చేస్తాము. ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని మనం సేల్ చేస్తాము. ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే 10.65, 10.65 వచ్చింది. మినిమం 500 ఉంటే 10.65 యావరేజ్గా వస్తుంది. వచ్చింది మళ్ళీ దానికి యాడ్ అవుతుంది. ఇందాక ఎంత ఉంది? 512 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 523 ఉంది. అంటే అక్కడ మనం ప్రతిరోజు దీన్ని రిజర్వ్ చేస్తూ ఉండటం వల్ల ప్రతిరోజు ఈ రోజు 10 వచ్చింది, రేపు 11, ఎల్లుండి 12, ఇట్లా గ్రోత్ వస్తూ ఉంటుంది. ఏదేమైనా నేను ఇన్వెస్ట్ చేసిన దాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేదంతా ప్రాఫిట్. అయితే ఇది నమ్మకం లేనిదని చాలా మంది అంటూ ఉంటారు, ఇవన్నీ ఉండవు, పోతాయని. ఎవరి నమ్మకం వాళ్ళది. వస్తే అన్లిమిటెడ్, పోతే 6,000, మినిమం 6,000 డిపాజిట్. నీ ఓపిక 6,000 నుంచి నువ్వు 60,000 పెట్టుకుంటావు, 60 లక్షలు పెట్టుకుంటావు, అది మన వ్యక్తిగత అభిప్రాయం. బట్ లేదు, కాదు, పోయినాయి, ఇన్వెస్ట్ చేసాం, వస్తే వచ్చినాయి, లేదనే విధానంలోనే దీనిలో జాయిన్ అవ్వాలి. లేదు సురేష్ చెప్పాడు, లేదా రమేష్ చెప్పాడు, సుబ్బయ్య చెప్పాడు, వాళ్ళు ఇస్తే ఎవరు దీనికి బాధ్యులు కాదు. ఎవరు గ్యారెంటీ షూరిటీ అయిపోయిందిగా.